క్రైస్తవ్యం గురించి ఈ మాటలు మాట్లాడుతున్న నేను ఎప్పటికీ ఒక పాస్టర్ గా పిలువబడాలి అనుకోవట్లేదు. నాకు సువార్థికుని పని అంటే ఇష్టం, కానీ నేను ఒక సువార్థికునిగా పిలువబడాలి అనుకోవట్లేదు. నేను క్రైస్తవుణ్ణి, సాధారణ విశ్వాసిని. ఇలా పిలువబడటం నాకు చాలు. క్రీస్తునందున్న ఒక సాధారణ విశ్వాసి ఏం చేయగలడో, దేవుని కొరకు ఎలా బ్రతకగలడో చెప్పడం, చేసి చూపించడమే నా ఉద్దేశం. క్రైస్తవులు పుట్టినరోజు చేసుకోవచ్చా అనే అంశంపై నేను మాట్లాడిన మాటలకి ఓ సహోదరుడు అభ్యంతరపడి ఎట్లా అంటున్నాడు: మేము పుట్టినరోజు రోజున మనం ఎందుకు పుట్టామో, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలియజెప్పే రక్షణార్థమైన సువార్తను ప్రకటించడానికి కృతజ్ఞత కూడికలను, స్తుతి కూడికలను, సువార్త కూడికలను పుట్టినరోజు రోజున పెట్టుకొని తాము ఎందుకు పుట్టారో, ఇంకా క్రీస్తుని గురించిన రక్షణార్థమైన సువార్తను ప్రకటిస్తున్నామని చెప్తున్నాడు. ఇలాంటి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కానీ క్రైస్తవులైన మీరు తామెందుకు పుట్టామో ఎరుకకి సంబరాలు చేసుకునే అన్యులను పోలి చేయకూడదు. అంటే ఫరో, హేరోదు లాగా మీరు ఒకవేళ దాన ధర్మాలు, పుణ్య కార్యాలు మీ పుట్టినరోజును మాత్రమే కాకుండా మరి ఎప్పుడు చేసినా ఇలా చేయండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్రీస్తు కలిగి ఉన్న ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి.